ఎపిసోడ్ 96 అమర్నాథ్ బాబా రహస్యం. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన అమర్నాథ్ బాబాలో ఒక్కసారిగా మార్పొచ్చింది. ఇన్నాళ్లు నిన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు చిత్రలేఖ, కాని ఇకపై అలా కాదు. అనుక్షణం నిన్ను చిత్రహింస చేస్తాను, నరకం చూపిస్తాను అంటూ పెద్దగా నవ్వుతూ చిత్రలేఖను బంధించిన గాజు పంజరాన్ని సమీపించి కళ్లు మూసుకున్నాడు. కుడిచేతిని పైకెత్తి గాలిలో తిప్పుతూ ఏదో మంత్రం పఠించడం మొదలుపెట్టాడు. పంజరం దగ్గరకు బాబా రాగానే కోపంతో ఊగిపోయిన చిత్రలేఖ మంత్రం చదవడం మొదలు పెట్టగానే బాధతో విలవెల్లాడిపోయింది. ఆపు, నన్నెందుకిలా హింసిస్తున్నావు? నన్ను వదిలిపెట్టు అని బాధతో అరుస్తోంది. ఆమె అరుపులతో భవనం మారుమోగుతోంది. కాని బాబా మాత్రం తన మంత్రాలను ఆపడం లేదు. నేను చెప్పింది చేసేవరకు నీకిదే గతి అంటూ ఇంకా వేగంగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. నది ఒడ్డున టైం ట్రావెలర్తో కలిసి కూర్చునున్నాడు కైలాష్. తనకిప్పటి వరకు ఎదురైన అన్ని అనుభవాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు చాలా రహస్యాలు తెలుసుకున్నాను. నా జన్మ రహస్యం ఏంటి? నేనెందుకు పుట్టాను? నేను నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికింది అనన్నాడు. దానికి సమాధానంగా, కాని నువ్వింకా ఛేదించాల్సిన రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అనన్నాడు టైం ట్రావెలర్. కైలాష్ కూడా అవునన్నట్లు తలూపాడు. నిజమే, నేనిప్పటికీ తెలుసుకోని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి బాబా అమర్నాథ్. అసలెవరి బాబా అమర్నాథ్? అతని అసలు పేరేంటి? ఎక్కడ్నుంచొచ్చాడు? నేను నంది అతన్ని చూశాం. నేనెప్పుడో విశ్వనాథవర్మ కాలంలో కూడా చూశాను. మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాడు. అసలా బాబాకేం కావాలి? అతళ్ళో ఏదో రహస్యం ఉంది. ఊరివాళ్లకి తెలియకుండా ఏదో చేస్తున్నాడు. అది నేను తెలుసుకోవాలి అన్నాడు. బాబా అమర్నాథ్ గురించి తెలుసుకోవాలనే ఆతృత కైలాష్లో గమనించిన టైం ట్రావెలర్ వెంటనే తిరిగి, నీ అనుమానం సరైందే అయ్యుండొచ్చు, కాని నువ్వు సమాధానాలు తెలుసుకోవాల్సిన రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకు అన్నాడు. కైలాష్ కూడా చిన్న నవ్వు నవ్వి, నువ్వందుకేగా ఉన్నది? నా కర్తవ్యాన్ని నాకెప్పటికప్పుడు గుర్తు చేయడానికి నువ్వు నా పక్కనున్నావని నాకు తెలుసు. అలాగే నువ్వేం చెప్తున్నావో కూడా అర్థమైంది. నాకొచ్చిన ఫోన్ కాల్, ఆ ఫోన్ చేసిందెవరు? నా కలలో కనిపించిన అమ్మాయెవరు? కళావతి ఇంత క్రూరంగా ఎందుకు మారింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలి, అంతేకదా అన్నాడు. మరిక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉండు. ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాటికి సమాధానాలు దొరకవు అని అన్నాడు టైం ట్రావెలర్. నువ్వు చెప్పింది నిజమే, ఇప్పుడే వెళ్తున్నాను అంటూ పైకి లేచి విశ్వనాథవర్మ ఇంటివైపు బయలుదేరాడు కైలాష్. అప్పటికి సాయంత్రం అయింది. ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది. నరమానవుడు కూడా కనిపించడం లేదు. కాని కైలాష్ మాత్రం ధైర్యంగా నడుచుకుంటూ విశ్వనాథవర్మ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే విశ్వనాథవర్మ ఇంట్లో గందరగోళంగా ఉంది. అందరూ ఏదో విషయంపై చర్చించుకుంటున్నారు. ఇంటి లోపల అడుగుపెట్టిన కైలాష్ ఓ పక్కగా నిలబడి వాళ్లేం మాట్లాడుకుంటున్నారో వినడం మొదలుపెట్టాడు. దేవుడి దయవల్ల మనం మన చిన్నారి కైలాష్ని కాపాడుకోగలిగాం. ఈ ఊరికి దూరంగా, మన కుటుంబానికి దూరంగా భద్రంగా చేర్చగలిగాం. కాని మనం చేయాల్సిందింకా చాలా ఉంది. ముందు చిత్రలేఖని కాపాడాలి, అదే భైరవిని కాపాడాలి అన్నాడు విశ్వనాథవర్మ. విశ్వనాథవర్మ చెప్పిందంతా జాగ్రత్తగా విన్న ప్రతాప్, తాతయ్య, నువ్వు చెప్పిన ప్రతి పని మేం చేశాం. ఎందుకు ఏంటి అని ఎప్పుడూ అడగలేదు. కాని ఈ ఊరంతా పిశాచిగా చూస్తున్న చిత్రలేఖని కాపాడాలని నువ్వెందుకంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు తెలుసు కదా చిత్రలేఖ ఆ కాలంలో ఎంత విధ్వంసం సృష్టించిందో, మర్చిపోయావా అని ప్రశ్నించాడు. ప్రతాప్ వర్మ అడిగిన దాంట్లో ఖచ్చితంగా కొంత నిజం ఉంది. దానికెలా సమాధానం చెప్పాలో తెలియక విశ్వనాథవర్మ వైపు చూశాడు మహేంద్రవర్మ. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాక విశ్వనాథవర్మ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఊరంతా పిశాచిగా పిలుచుకుంటున్న చిత్రలేఖకు సంబంధించి కూడా ఎన్నో రహస్యాలున్నాయి. ఆమె ఆత్మకు సాక్షాత్తు ఆ కాలభైరవుడి ఆశీస్సులున్నాయి. ఆ మాటతో ప్రతాపవర్మకు మతిపోయినట్లయింది. తాతగారు, ఏం చెప్తున్నారు? మీరు చెప్పింది నిజమేనా? అసలిదంతా మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు ప్రతాపవర్మ. ప్రతాప్ ప్రశ్నకు విశ్వనాథవర్మ సమాధానం చెప్పలేదు. మౌనంగా తలదించుకునుండిపోయాడు. ఆయన బాధ అర్థం చేసుకున్న మహేంద్రవర్మ విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతాప్, చిత్రలేఖ బతుకున్నప్పుడు ఆమె మన తాతగారికి ఎంతో కావలసిన స్నేహితురాలు. తన బాధ, ఆనందం అంతా ఆయనతోనే పంచుకునేది. అందుకే ఆయనకు చిత్రలేఖ ఎన్ని బాధలు అనుభవించిందో బాగా తెలుసు. అప్పుడు నేను చిన్నపిల్లాణ్ణి. చిత్రలేఖను ఊరివాళ్లంతా కలిసి దారుణంగా చంపేశారు. ఆమెకు మీ తాతయ్య కూడా ఎలాంటి సహాయం చేయలేకపోయారు.
అప్పటికే తన భార్యను కోల్పోయిన మీ తాతయ్య మానసికంగా ఎంతో కుంగిపోయారు. అదే సమయంలో చిత్రలేఖను చంపేశారు. ఆ తర్వాత చిత్రలేఖ పిశాచిగా మారిందని తెలిసి చాలా బాధపడ్డారు. ఇన్నేళ్లుగా ఆమె అనుభవిస్తున్న బాధను తొలగించి శాప విముక్తి కలిగించి బాబా అమర్నాథ్ బారి నుంచి తప్పించి ఆమెకి ముక్తి ప్రసాదించాలనేదే మీ తాతయ్య ఆలోచన అని వివరించాడు మహేంద్రవర్మ. ఇదంతా అక్కడే ఉండి వింటున్న కైలాష్, అవునవును, నాకు తెలుసు వారిద్దరి స్నేహం గురించి. తాతయ్య చిత్రలేఖ మధ్య ఎంత స్నేహం ఉండేదో నాకు తెలుసు. ఆమెకు ఓ గొప్ప చిత్రపటం కూడా గిఫ్ట్గా ఇచ్చారు తాతయ్య అని తనకు తానే చెప్పుకున్నాడు కైలాష్. తండ్రి చెప్పిందంతా ఆలకించిన ప్రతాప్ మళ్లీ తాతయ్య విశ్వనాథవర్మతో, తాతయ్య, అంతా బాగానే ఉంది కాని చిన్నప్పట్నుంచి నేను చూస్తున్నా మీరు బాబా అమర్నాథ్ను ఎంతగానో విశ్వసిస్తారు. ఈరోజు కూడా అతను మన ఇంటికొచ్చినప్పుడు మీరు సాదరంగా ఆహ్వానించారు. చిన్నారి నందికి ఆయన ఆశీర్వాదం కూడా ఇప్పించారు. కాని కైలాష్ని మాత్రం అతడికి దూరంగా ఉంచాలని మా అందరికీ చెప్పారు. అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకిదంతా? అసలు మీకు తెలిసిన బాబా ఎవరు? అతడి గురించి మనం నిజంగా అంత భయపడాలా? నిజమేంటి? మాకు చెప్పండి అని అడిగాడు. ప్రతాప్ రెండో ప్రశ్నకు కూడా విశ్వనాథవర్మ మౌనంగా ఉండిపోయాడు. మళ్లీ మహేంద్రవర్మ కల్పించుకొని, మేము కొన్ని విషయాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. వాటిలో బాబా అమర్నాథ్కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అతడి మనసులో ఏముందో మాకు ముందు తెలీదు. కాని ఒకరోజు అతని నిజస్వరూపం మీ తాతయ్యకి తెలిసింది. దేవుడి దయవల్ల అతడి దుర్మార్గమైన పన్నాగమేంటో మీ తాతయ్యకి అర్థమైంది అని అన్నాడు. ఆ మాట వినగానే విశ్వనాథవర్మ కూడా, మీ నాన్న చెప్పింది నిజం. నేను అమర్నాథ్ బాబాని ఎంతో గుడ్డిగా నమ్మాను. కాని నన్ను వాడు మోసం చేశాడు అని బాధపడుతూ చెప్పాడు. మోసం చేశాడు అనే మాట వినగానే ప్రతాప్ వర్మతో పాటు కైలాష్ కూడా షాకయ్యాడు. ప్రతాప్ అయోమయాన్ని గమనించిన విశ్వనాథవర్మ, నేను నీకు ఈ విషయం ఇప్పటివరకు ఏనాడూ చెప్పలేదు. అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. ఇప్పుడు చిత్రలేఖలో ఉన్న ఆ దుష్టశక్తి ఒకప్పుడు మీ నాయనమ్మ లావణ్యను ఆవహించింది. లావణ్యను కాపాడటానికి మేం చేసిన ప్రయత్నంలో ఆ దుష్టశక్తి ఆమెను చంపేసింది. ఆ తర్వాత చిత్రలేఖను ఆవహించింది అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాథవర్మ. తండ్రి ఆవేదన చూసి మహేంద్రవర్మ కూడా బాధపడ్డాడు. తన బాధను అణుచుకుంటూ, నా తల్లి అంత్యక్రియలు పూర్తయ్యే సమయానికి నాన్న చాలా బాధలో ఉన్నారు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి, నాకేం తెలీదు. ఆ సమయంలో కూడా అమర్నాథ్ బాబా ఓ కుట్ర పన్నాడు. మా అమ్మ అస్థికలను తను జాగ్రత్తగా చూసుకుంటానని, వాటికి పూజ చేయించి ఆమె ఆత్మకు శాంతి కలిగేలా చేస్తానని మాటిచ్చాడు. నాన్న చాలా బాధలో ఉన్నారు. వాడి కుట్ర గురించి తెలియక సరేనన్నారు అంటూ మాట్లాడడం ఆపేశాడు మహేంద్రవర్మ. కొద్దిసేపు అంతా మౌనం. ఆ తర్వాత ఏం జరిగింది నాన్నా? చెప్పు. ఆ దుర్మార్గుడు నాయనమ్మ అస్థికలను ఏం చేశాడు అని ఆందోళనగా అడిగాడు ప్రతాప్. ఈసారి విశ్వనాథవర్మ మాట్లాడాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు నేను అమర్నాథ్ బాబాని కలిశాను. లావణ్య అస్థికులకు పూజ నిర్వహించి ఆమె ఆత్మకు శాంతి కలిగిస్తానన్నావు కదా, ఆ పూజలు చేశావా అని అడిగాను. అప్పుడు బయటపడింది అతడి నిజస్వరూపం. ఆ దుర్మార్గుడు లావణ్య అస్థికల సహాయంతో తన శక్తిని పెంపొందించుకోవాలని చూశాడు. శాపగ్రస్తమైన ఆత్మలన్నింటినీ బంధించి వాటితో ఓ పెద్ద సైన్యాన్ని సృష్టించుకోవాలనేది ఆ దుర్మార్గుడి ఆలోచన. అందుకే వాడు చిత్రలేఖను బంధించాడు. అలాంటి మరిన్ని ఆత్మలను బంధించి వాటి సాయంతో మనలాంటి రక్షకులందరినీ నాశనం చేయాలనేది వాడి కుట్ర. ఆ విషయం నాకు తెలియగానే వెంటనే లావణ్య అస్థికులను నేనే తీసుకెళ్లి పుణ్యనదుల్లో కలిపేశానని వాడికి చెప్పాను అనన్నాడు. ఆ మాటతో ప్రతాపవర్మ, కైలాష్ ఆశ్చర్యపోయారు. అస్థికలను నిజంగా నదిలో కలిపేశారా అని ఆతృతగా అడిగాడు ప్రతాప్. లేదు, ఆ అస్థికలను ఇంటి వెనక ఓ చెట్టు కింద పూడ్చిపెట్టాం అని విశ్వనాథవర్మ, మహేంద్రవర్మ ఇద్దరూ నవ్వుతూ చెప్పారు. అది విని ప్రతాప్, కైలాష్ మరింత షాకయ్యారు. చెట్టు కింద పూడ్చిపెట్టారా అని ఇద్దరూ ఒకేసారి అరిచారు. కాని ప్రతాప్ గొంతు మాత్రమే అందరికీ వినిపించింది. అదృశ్య రూపంలో ఉండటం వల్ల కైలాష్ గొంతు ఎవరికీ వినిపించలేదు. ప్రతాప్ ఆశ్చర్యాన్ని గమనించి, అవును, మన పెరట్లో ఎప్పుడూ ఆకులు రాలని చెట్టుంది కదా, దానికిందే లావణ్య అస్థికులున్నాయి. లావణ్య అస్థికులు ఎప్పుడైతే పాతిపెట్టానో అప్పట్నుంచి ఆ చెట్టు నుంచి ఒక్క ఆకు కూడా రాలలేదు. ఎప్పుడూ కనీసం ఎండిపోలేదు. మీ నాన్నమ్మ ఆత్మ అంత పవిత్రమైనది. అందుకే ఆ దుష్టశక్తిని ఓడించి మరీ తన శక్తిని నిరూపించుకుంది. ఆ చెట్టు నిత్యం పచ్చగా ఉండటానికి అదే కారణం అని చెప్పాడు విశ్వనాథవర్మ. అసలు నానమ్మ అస్థికులను మీరు నదిలో ఎందుకు కలపలేదు తాతయ్య? ఇప్పటికీ ఇక్కడే ఉంచి ఎందుకు కాపాడుతున్నారు అని ప్రశ్నించాడు ప్రతాప్. ఆ మాటలకు చిన్నగా నవ్విన విశ్వనాథవర్మ, నాకందుకు సరైన సమయం దొరకలేదు. అలాగే
ఈ చెట్టు నిత్యం పచ్చగా ఉండటం చూసి లావణ్య నాతోనే ఉందనిపిస్తుంది. దానివల్ల అస్థికలను మార్చడానికి మనసు రాలేదు అని సమాధానమిచ్చాడు. తాతయ్య, నాకో విషయం అర్థం కావట్లేదు. అసలు బాబా అమర్నాథ్ మన రక్షకులందరినీ ఎందుకు చంపాలననుకుంటున్నాడు? కైలాష్ని కూడా చంపాలని ఎందుకనుకుంటున్నాడు? ఆ పసికందు వల్ల అతడికి నష్టమేంటి అని మరో ప్రశ్న వేశాడు ప్రతాప్. ఆ ప్రశ్నకు సమాధానం కోసమే కైలాష్ కూడా ఎన్నో రోజుల్నుంచి ఎదురుచూస్తున్నాడు. అందుకే చాలా ఆతృతగా విశ్వనాథవర్మ వైపు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక్కసారిగా గట్టిగా అరిచిన విశ్వనాథవర్మ, ప్రతాప్, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. అమర్నాథ్ బాబా లక్ష్యం కైలాష్ని చంపడం కాదు, తనతో పాటు ఉంచుకొని తన శక్తులు పెంచుకోవడానికి ఉపయోగపడటమే అతడి ఉద్దేశం అనన్నాడు. ప్రతాప్ కాని కైలాష్ కాని ఆ సమాధానం ఊహించలేదు. ఇద్దరి ముఖంలోనూ ఆశ్చర్యం, ఆందోళన, కోపం అన్నీ కలిపి ఓ రకమైన ఫీలింగ్ కనిపించింది. అంటే బాబా అమర్నాథ్ నన్ను చంపడా? నేంతంతా ఉంటే వాడి శక్తులెలా పెరుగుతాయి? అసలు ఆత్మల ఆర్మీతో ఏం చేయాలనుకుంటున్నావు బాబా అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు కైలాష్. ఇటు విశ్వనాథవర్మను ప్రతాపవర్మ అదే క్వశ్చన్ అడిగాడు. ఆ ప్రశ్నకి విశ్వనాథవర్మ మాట్లాడుతూ, ప్రతాప్, మన కుటుంబంలో కైలాష్ 4వ తరంవాడు. అతనికి మన కుటుంబానికి చెందిన గుర్తు కూడా ఉంది. ఇది కేవలం మన రక్షకులకు మాత్రమే ఉంటుంది. అంతేకాదు, మన కైలాష్కుండే శక్తుల గురించి అమర్నాథ్ బాబాకు అస్సలు ఆలోచనే లేదు. కాలభైరవ గుడిలో ఉన్న పెట్టెను తెరవడానికి మన కైలాష్ని ఉపయోగించుకోవాలని ఆ బాబా చూస్తున్నాడు అని చెప్పాడు. ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. ఏంటి, కాలభైరవ గుడిలో ఉన్న పెట్టె గురించా మీరు మాట్లాడేది అనన్నాడు. అవును, కాని ఆ పెట్టెకున్న శక్తి గురించి మీకెవ్వరికీ తెలీదు. దానిలో పెద్ద రహస్యం ఉంది అని విశ్వనాథవరం అన్నాడు. రహస్యమా? అందులో ఏముంది? ఏదైనా నిధి దాగుందా అని ఆతృతతో అడిగాడు ప్రతాప్ వర్మ. అప్పుడే మహేంద్రవర్మ మాట్లాడుతూ, ఆ పెట్టెలో చాలా పవిత్రమైన తారక జలం ఉంది. అది ఆ అమర్నాథ్ బాబాకి అవసరం అని చెప్పాడు. అసలు అమర్నాథ్ బాబా ప్లాన్ ఏంటి? ఆ తారక జలంతో అమర్నాథ్ బాబా ఏం చేయాలననుకుంటున్నాడు? నిజంగా లావణ్య పవిత్ర ఆత్మ ఆ చెట్టులో ఉందా?